హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి ట్రెడిషనల్ తెలుగు వ్లాగ్స్. నేనైతే కొబ్బరి రొట్టె చేశానండి. చాలా అంటే చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే కొబ్బరి రొట్టె అంటే ఏదో అనుకునేదాన్ని. ఎందుకంటే నేను ఎప్పుడూ ట్రై చేయలేదు కాబట్టి. మా ఫ్రెండ్ తీసుకొస్తే ఒకసారి తిన్నాను. ఎలా తయారు చేశారు అని అడిగితే ఏదో ప్రాసెస్ చెప్పింది కానీ నాకు అంత ఎక్కలేదు. కాకపోతే ఒకసారి ట్రై చేద్దాము అనేసి ట్రై చేశాను. చాలా పర్ఫెక్ట్‌గా వచ్చిందండి. టేస్ట్ అయితే చాలా బావుంది. బయట బేకరీ నుండి తెచ్చుకుండే కేక్ అలాంటివి కాకుండా పిల్లలకి ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు కదా! నేను ఒకసారి ట్రై చేద్దామనేసి ఆహ్, ఓన్లీ రైస్‌తో చేస్తారనేసి విన్నాను కానీ నేను అలా కాకుండా నేను ఇడ్లీ పిండితో చేశాననమాట. ముందు మినపప్పు నానబెట్టుకుండి ఇడ్లీకి ఎలా అయితే రుబ్బు రెడీ చేసుకుంటామో అలా ప్రిపేర్ చేసేసాను. అందులోకి ఇలా నూక ఉంటది కదా! ఇడ్లీ రవ్వ అది కడిగేసి ఓ పక్కన పెట్టుకున్నాననమాట. వాటర్ లేకుండా పక్కన పెట్టుకున్నాను. అది ఈ ఇడ్లీ పిండిలో కలిపేసాను. అంటే మినప్పిండిలో కలిపేసాను. తడిగా తడిగా ఉండకూడదండి ఎక్కువ. నూక కడిగేసి పక్కన పెట్టుకోవాలి. మా సైడ్ అయితే నూక అంటాము. చాలామంది రవ్వ అని కూడా అంటారు కదా! ఈ ఇడ్లీ నూక ఉంది కదా! దీన్ని కడిగేసి ఓ పక్కన పెడితే వాటర్ అంతా ఆరిపోతుంది. ఆరిపోయిన తర్వాత అప్పుడు ఇందులో వేసాను. ఈ మినప్పిండిలో వేసాననమాట. వేసి ఇలా కలిపేసాను. కలిపి ఇందులో సాల్ట్ మనకి ఎంతైతే సరిపోతుందో సాల్ట్ తినేదాన్ని బట్టి సాల్ట్ కూడా వేసానండి. సాల్ట్ వేసుకుంటే ఈలోపు ఒక కొబ్బరికాయని తీసుకున్నాను. కొబ్బరికాయని తీసి ముక్కల కింద కట్ చేసి మిక్సీలో ఇలాగా కోరు కింద చేశాననమాట. దీన్ని వేసేస్తున్నాను. మనం క్వాంటిటీ ఎంత తీసుకోవాలంటే మనం వేసే రొట్టెని బట్టి ఉంటది. నేనైతే రొట్టె వేయడానికి ఒక కొబ్బరికాయ తీసుకున్నాననమాట. ఈ కొబ్బరికాయ తురుమును కూడా ఇందులో కలిపేసాను బాగాను. అలాగే బెల్లం కూడా తీసుకున్నాను. బెల్లం నేను వచ్చేసి స్వీట్‌కి తగ్గట్టుగా ఒక పావు కిలోకి, అరకిలోకి మధ్యలో తీసుకున్నాను. అప్రాక్సిమేట్‌గా చెప్పాలి అంటే ఒక 2 కప్స్ తీసుకున్నాననమాట. 2 కప్స్‌కి ఎక్కువే ఉండొచ్చు. అంటే మా హస్బెండ్ వాళ్ళు తీపి తింటారు కాబట్టి కొంచెం స్వీట్‌గా ఎక్కువ తీసుకున్నాను బెల్లాన్ని. ఇప్పుడు దాన్ని కూడా కోరేసి ఇలా పక్కన పెట్టుకున్నానండి. దాన్ని కూడా ఇప్పుడు ఇందులో వేసేసాను. వేసి ఏమీ కూడా అంటే పెద్దగా బెల్లం ఉండలు లేకుండా బాగా మెదుపుకోవాలి. ఇదంతా ఇందులో కలిసిపోవాలి. బెల్లం అంతా కరిగేంత వరకు ఈ పిండిని అలా కలుపుతూ ఉన్నానండి. కలిపి కొద్దిసేపు పక్కన పెట్టుకున్నాను అనమాట. అయితే ఇందులో వేసుకుంటే ఇంకా కొబ్బరి ముక్కలుగా చేసి కూడా వేసుకోవచ్చు పైన రొట్టె మీద. ఇంకా వేసేవాళ్ళైతే బెల్ల బెల్లం బెల్లం కాకుండా పాకం పట్టి కూడా వేస్తారు. దానికంటే ఈజీ ప్రాసెస్ ఇదే. ఇలా బెల్లాన్ని ఇడ్లీ పిండిలో బెల్లం కొబ్బరి కలిపేసుకుంటే సరిపోద్ది. ఎలా వస్తుందా ఫస్ట్ టైము చేస్తున్నాను అనేసి అనుకున్నాను కానీ ఫస్ట్ టైం గురించి ఏం చేశానంటే నాన్ స్టిక్ ప్యాన్ తీసుకున్నాననమాట. నాన్ స్టిక్ ప్యాన్లో అయితే అడుగు అంటకుండా వస్తుంది అనేసి ఈ నాన్ స్టిక్ ప్యాన్ తీసుకున్నాను. ఇందులో నేను నెయ్యి అవి ఏం తీసుకోలేదండి. ఓన్లీ ఆయిలే. మనం మినపరొట్టె ఎలా వేసుకుంటాం అలాగే ఆయిల్ వేసాను. ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత ఈ కలిపి పక్కన పెట్టుకున్న ఈ పిండి వేసేసాను ఇందులోనే. ఇది హీట్ అయిన తర్వాత ఇలా ఆయిల్ని ఫస్ట్ ఇలా అంతా అంచులకి అంటేంత వరకు వేసాననమాట. హీట్ అయిన తర్వాత ఈ పిండి ఇందులోకి వేసేసుకోవాలి. వేసి నేను మధ్యలో ఒక గ్లాస్ కూడా పెట్టానండి. ఎందుకంటే మధ్యలో ఉడకదేమో అనేసి భయం ఉంటుంది కదా! నేను ఫస్ట్ టైం తయారు చేయడం కోసం మధ్యలో ఒక చిన్న టీ గ్లాస్‌తో వాటర్ తీసుకుండి ఆ వాటర్ గ్లాస్ మధ్యలో పెట్టాను. చూస్తూనే ఉండేదాన్ని. అలా తీస్తూ చూస్తూ ఉండేదాన్ననమాట. కేక్ చూడండి ఎలా బేక్ అవుతది అలాగా ఇది ఆయిల్‌లో బాగా అవుతదనమాట. మనం మూత పెట్టేసి ఓ పక్కన పెట్టేసుకోవాలి. పెట్టుకుంటే ఇది బాగా కుక్ అవుతదండి. మధ్యలో గ్లాస్ ఎందుకంటే దాన్ని పెట్టడం వల్ల మనం బాగా ఒత్తుగా వేస్తున్నాం కదా రొట్టె. ఈ గ్లాస్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే మధ్యలో ఉడుకుతుందనమాట. ఆ పిండి పిండిలా ఉండిపోకుండా ఉంటది. ఏంటి కొబ్బరి రొట్టెకే ఇంతలా చేయాలనుకుంటున్నారేమో.
ఎందుకంటే మనకి రానిది ఏదైనా చేస్తే మనకి చాలా హ్యాపీగా ఉంటుంది కదా! అది ఫుడ్ అయినా మరి ఇంకేదైనా సరే. నేనైతే ఫస్ట్ టైం వేశాను కాబట్టి అది పర్ఫెక్ట్‌గా వచ్చింది కాబట్టి మీకు చెప్తున్నాను. నేను వీడియో తీస్తూనే అనుకున్నాను. ఇది పర్ఫెక్ట్‌గా వస్తే అప్లోడ్ చేద్దాము. లేకపోతే వద్దనేసి. ఇలా మూత కూడా పెట్టేశాను నేను పైన. మీలా ఎంతమందికి తెలుసు కొబ్బరి రొట్టె అనేది కూడా కామెంట్ చేయండి. చాలా టేస్టీగా ఉందనమాట. ఇది ఒక 4 డేస్ అయినా సరే ఏమీ అవ్వలేదండి. అంటే పాచిపోవడం అలా ఏం అవ్వలేదు. ఇలా నైఫ్‌తో ఒకసారి నేను గుచ్చి చూసేదాన్ని మధ్యలో ఉడికిందా లేదా అనేసి. మొత్తం ఇలా కుక్ అయిపోయిందండి. ఈ సైడ్‌లో కూడా మనకి అది బాగా కాలినట్టు తెలుస్తుంది కదా! సైడ్ అంతాను. ఇంక దీన్ని టర్న్ చేసుకునే పనేమీ లేదు. అంతా కుక్ అయిపోయింది ఈవెన్‌గా. మధ్యలో ఉన్న ఆ గ్లాస్ కూడా తీసి చూసాను నేను. మధ్యలోది కుక్ అయిందా లేదా అనేసి. అంతా కుక్ అయిపోయింది. గ్లాస్‌ని తీసి పక్కన పెట్టి ఒకసారి చెక్ చేశాననమాట. లోపల కుక్ అయిందా లేదా అనేసి. ఇదైతే పర్ఫెక్ట్‌గా ఉంది. మళ్ళీ ఒకసారి నైఫ్ పెట్టి చూస్తున్నాననమాట. ఓకే అండి. ఫైనల్లీ కొబ్బరి రొట్టె రెడీ అయిపోయింది. దీన్ని నేను డిష్ అవుట్ చేసేసాను. పీస్ కింద కట్ చేసేసాననమాట. ఇలా వచ్చిందనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.